దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హగ్గై 1వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కాబట్టి సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడే మాట మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అంటూ ఉన్నాడు. ఎందుకో ఆ మాట ఈ దినమున దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో తప్పుతోవలో మీరు నడవబోతూ ఉన్నారు, ఏదో దుష్టుడి కార్యము మీ జీవితంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు జరగనై ఉన్నది. కాబట్టే మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి అని చెప్పేసి దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నువ్వు జవాబుదారివి. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో ఆయన అడిగేటటువంటి ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పాలి. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో అవి మంచివా కాదా అనే ఆలోచన కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలని ఆయన నీకు తెలియజెప్పి ఉన్నాడు. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని ఆయన తన వాక్కు ద్వారా, తన బిడ్డల ద్వారా హెచ్చరిస్తూ, ప్రేమతో బుద్ధి చెబుతూ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది సత్యమైనదో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, బ్యూటిఫుల్గా ఉండేది ఏదో, మంచి పేరు తీసుకొచ్చేదేదో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి అంటూ ఉన్నాడు. జాగ్రత్త చెబుతూ ఉన్నాడు. మంచి పనులు చేయాలి అని ఆయన జాగ్రత్త చెబుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. ఎన్ని చేసినా చిరిగిపోయినటువంటి సంచిలో వేసినట్టుగా మీ ఆహారము కావచ్చు, బట్టలు కావచ్చు, పానీయము కావచ్చు, అది ఏదైనా సరే చిరిగిపోయిన సంచిలో ఏది కూడా ఆగదు, కింద పడిపోతుంది. అలాంటి తృప్తి లేనటువంటి స్థితి ఉందంట దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని చెప్పేసాను. ఇశ్రాయేలీయులు బానిసత్వంలోనికి 70 సంవత్సరములు వెళ్ళినప్పుడు వారు యాత్ర పడుతున్న విధానమును బట్టి, వారు కష్టపడుతున్నటువంటి విధానమును బట్టి వారు దేవునికి మొర్రపెట్టి ఉన్నారు. వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించినటువంటి సమయంలో మందిరము పాడైపోయింది, మీరు ఉంటున్నటువంటి ఇల్లు కూడా పాడైపోయినాయి అని చెప్పేసి అన్నప్పుడు మందిరము మొదట కట్టిద్దాము అని చెప్పేసి వారు ఆలోచన చేసి ఉన్నారు. కానీ వారు చేసినటువంటి ఆ తప్పిదము ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో 2వ వచనం నుండి మనం చదువుకుందాము. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ముందుగా దేవునికి మీరు ఏ మాట ఇచ్చి ఉన్నారు? నీ సేవ ప్రారంభములో ఏ రీతిగా దేవునికి మాట ఇచ్చి నీ సేవను ప్రారంభించి ఉన్నావు? నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, ఏది జరగాలని చెప్పేసి మీరు దేవునికి మాట ఇచ్చి నిలబెట్టక
చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా నీ కుటుంబం ఉంటుంది. దేవుని బిడ్డల మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వక నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావు, నీ ఇల్లుని చూసుకుంటున్నావు, నీ సుఖభోగములు నువ్వు చూసుకుంటూ ఉన్నావు. రెండవదిగా దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. మొట్టమొదటిగా మందిరం కట్టబడిన తర్వాత అన్నావు, దేవుడు ఇంకా సమయం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ దేవుని బిడ్డలారా వారి ఇళ్ళల్లో వారు ఉంటూ ఉన్నారు. అందుకే వారితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇంత చక్కని మాట, నా మందిరము పాడే ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకున్నట్టుకు త్వరపడట చేతనే కదా. ఏమండి, ఇలాంటి పరిస్థితి మీకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ ప్రవర్తన జాగ్రత్త. ఆలోచించుకో, దేనికి త్వరపడుతూ ఉన్నావో, ఏది రమ్యమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది న్యాయమైనదో, సత్యమైనదో నువ్వు గ్రహించు ఈ దినమున. అలాగున గ్రహించి దేవుడికి ఇచ్చినటువంటి మాటను పట్టుకొని నీవు అదే రీతిగా నిలబడి స్థిరంగా ఉండి నాటి మీద చేయి వేసిన నీవు వెనకడుగు వేయకుండా, వెనకకు తిరిగి చూడకుండా ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం అధికముగా వస్తుంది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజురపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలివ చెట్లను ఫలింపకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని అంటున్నాడు. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకో. దేవుని యొక్క పనిని నిర్లక్ష్యము చేయకు. దేవునికి మొదటి స్థానం మీరు ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.